ముందుగా అందరికి నమస్కారములు. ఈ పద్యము కూడా బలిచక్రవర్తి కథలోనిది. వామనుడికి 3 అడుగులు భూమి ఇవ్వద్దంటూ శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి అసత్య దోషము రాని సందర్భాలను ఇలా వివరించాడు. వారిజాక్షులయందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు వంకవచ్చు నగము పొందదదిపా. భావం: అబద్ధం ఎలా ఆడాలని సందేహించొద్దు. అబద్ధం చెప్పడానికి పెద్దల అనుమతి ఉంది. స్త్రీల విషయంలో, వివాహ విషయంలో, ప్రాణానికి, ధనానికి, మానానికి హాని ఏర్పడినప్పుడు, ఇతరులను రక్షించే సందర్భంలో అబద్ధం చెప్పినా పాపము అంటుకోదు. రెండవ పద్యం. కారే రాజులు రాజ్యముల్ కలుగరే, గర్వోన్నతం పొందరే, వారేరి చిరుమూటగట్టుకొని పోవం జాలరే, భూమిపై పేరై నంకలదే, శిబి ప్రముఖులు ప్రీతి యశ కాములై, ఇరే కోర్కెలు వారలన్ మరిచిరే, ఇక్కాలమున భార్గవా. భావం: భార్గవ, రాజ్యాన్ని సంపాదించి గర్వాన్ని పొందిన రాజులు సిరిని మూటగట్టుకుని తీసుకుని వెళ్ళారా? భూమిపై వారి పేరైనా ఉందా? ఒక పావురాన్ని కాపాడడానికి డేగకు తన శరీరాన్ని కోసి ఇచ్చిన శిబి చక్రవర్తిని ఎవరైనా మరవగలరా అని బలిచక్రవర్తి శుక్రాచార్యులు వారిని అడుగుతున్నారు. మూడో పద్యం. ఇది వామనమూర్తి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్న పద్యం. ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధిపై నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై నంతై చంద్రుని కంతై ధ్రువునిపై నంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. భావం: ఈ పద్యం మొదటి పదాలు ఉటంకించిన తెలుగువారు ఉండరు. బలి 3 అడుగులు భూమిని ఇవ్వగానే వామనమూర్తి తన విరాట్ రూపం ధరిస్తున్న చిత్రం ఇందులో కనిపిస్తుంది. ఇంతింతై క్రమేణా పెరిగి చివరకు బ్రహ్మాండమంతా ఆక్రమించాడు వామనుడు.